నమస్కారం NSTV న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. నోబెల్ బహుమతి గ్రహీత మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గొల్లపూడిలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. స్థానిక పార్టీ నాయకులతో కలిసి ఠాగూర్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. जोहार रविंद्रनाथ ठाकुर जोहार जोहार रविंद्रनाथ ठाकुर जोहार जोहार रविंद्रनाथ ठाकुर जोहार। కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం లంపకలోవా గ్రామంలో లంపకలోవా సొసైటీ మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ నాయకులు గొంతిన సురేష్ జన్మదిన వేడుకలు ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఉపాధి హామీ పథకం శ్రామికుల మధ్య ఆయన అభిమానులు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రామికులకు స్వీట్లు మజ్జిగ పంపిణీ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రామికులు సురేష్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన సామాజిక సేవలను కొనియాడారు. గొంతిన సురేష్ మాట్లాడుతూ తన జన్మదినాన్ని శ్రామికులతో కలిసి జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. సోషల్ మీడియాలో మరియు వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. రాంబాబు మీరు సత్యమారు రండి వెళ్ళరండి ఎవరండి కేక్ పెట్టండి తీరా ఫోటోలు రండి అందరూ రండి, అందరూ రావాలి.
ప్రసాద్ బాబు వెళ్ళి అలా అడితే అలా వచ్చాడు. ఉన్నాయి కంగారు పడుకోండి, అందరూ రండి. ఆడవాళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళు వచ్చినమ్మా, సిగ్గుపడద్దు. అక్కడ మంచి పెడేస్తున్నారు. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? బైరెడ్డిపల్లి మండలంలోని కాయగల్ గ్రామ సమీపంలో బెంగళూరు చెన్నై జాతీయ రహదారిపై రైతులు బుధవారం ధర్నా నిర్వహించారు. హైవే నిర్మాణం వల్ల తమకు నష్టం జరిగిందని, అధికారులు ఇచ్చిన హామీలు అమలు కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల వివరాల ప్రకారం రహదారి నిర్మాణానికి ముందు పాత వంకలను పునరుద్ధరించి చెరువులకు నీరు చేరేలా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారని తెలిపారు. అయితే పనులు పూర్తయిన తర్వాత కూడా ఆ హామీలు అమలు కాలేదని ఆరోపించారు. దీంతో పొలాలకు సాగునీరు అందకపోవడంతో పాటు పశువుల పోషణలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు పేర్కొన్నారు. మాట్లాడినా వచ్చి ఈ పక్క సుమారు 2 కిలోమీటర్లు వచ్చి మా అక్కడ పోయే నీళ్ళు మొత్తం తెచ్చి వదిలేస్తున్నారు. స్టార్టింగ్ లోనే మేము నిలవేసినప్పుడు ఏం చెప్పారు, సైడ్ నుంచి మేము ఇట్లా డ్రైనేజ్ చేసుకుంటాము వంకలకి, మీ భూమిలోకి ఒక డ్రాప్ నీళ్ళు కూడా ఇచ్చేలేదండి. ఇప్పుడు ఆయన కార్తిక్ సార్ అని ఆయన ఇప్పుడు కనీసంగా ఇట్లే మమ్మల్ని సుమారు దినాల నుంచి ఏమారించుకొని వచ్చినాడు. ఇప్పుడు మొన్న వచ్చేయమంటాడు, నేను ఇది వంక కూడా చేయలేదు, అదేమో అట్లా చేస్తామంటాడు. సర్వే చేసి స్కెచ్ చేసినారు, అన్ని రెడీగా ఉంది. ఆ పక్క కమ్మి వేసి కాంక్రీట్ వేసి పైన క్లోజ్ చేసి ఆ చెరువు అది ఆ చెరువులోకి నుంచి నీళ్ళు వదిలేకి వంక చేయిస్తామని చెప్పి మాట ఎవరు కార్తీక్ సార్ ఆయన కార్తీక్ సార్ చెప్పి వర్క్ అంతా క్లోజ్ అవుతుంది. మేము చేస్తారులే ఒక సంవత్సరం నుంచి పంట చేయకుండా అట్లా బిడ్డ పెట్టుకున్నాం. అది చేస్తారు ఆయన. సరే అయిందని మొన్న ఏమన్నంటే సెంట్కి వేరే వాళ్ళ పక్కల అయితే 57,000 రూపాయలు ఇచ్చినారు ఒక సెంట్ నెలకి. 57,000 అదే 57,000 మాకు ఇచ్చి వర్క్ స్టార్ట్ చేయాలి. లేదు 35,000 రూపాయలు ఇస్తాం మీకు సెంట్కి వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఏమంటామంటే ఈ మారి కమ్మి కట్టి కాంక్రీట్ వేసారు కదా, ఆ సైడ్ అప్పుడు పెట్టిన 1 కవర్ కట్టి స్లోప్గా కట్ చేస్తామని. దాదాపు ఇట్లా 1 కిలోమీటర్ ఇట్లా 1/2 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ నుంచి వచ్చే నీళ్ళు మొత్తము పైన ఇటు స్లోప్ వేసి నీళ్ళు ఉండవు. నీళ్ళు మళ్ళీ దాంతో దూకి భూమిలోకి వచ్చేస్తాయి. అది వేసుకుంటే ఆవుల చెట్లు భూములు పట్లు మళ్ళీ పోతాయి. మేము ఏమంటున్నామంటే కాంక్రీట్ పెట్టి నీట్గా నీళ్ళు ఎక్కడికి వస్తాయి అంటున్నా. ఈ నీళ్ళు కింద అండర్ నీకు ఇది అండర్ గ్రౌండ్ పిచ్చి పెట్టినారు కాబట్టి ఆ మొత్తం చేనులు నీళ్ళు ఈ దూరం ఇట్లా వెళ్ళిపోతాయి. ఆయన ముందు చెప్పిన మాట ప్రకారం మీ పక్క కంబి వేసి మాకు అని కట్టిస్తామని ఆ మరి కట్టిస్తే మాకేం ప్రాబ్లం లేదు. ఆ నీళ్ళు చెరువులోకి వస్తే వెళ్ళిపోతుంది. ఆయన ఆ మరి లేదు స్లోప్లో పెట్టాము. అది వేస్ట్
అది మాకు వస్తాను ఆయన ముందు మాట ఏం ప్రకారం చెప్పారు ఆ మాట ప్రకారం సర్వీస్ రోడ్ అడిగితే సర్వీస్ రోడ్ ఈ పక్క భూములకి రోడ్ లేదా ఈ పక్క వాళ్ళకి రోడ్ లేదా ఫస్ట్ రోడ్ మీ భూమి తాగు చేస్తామంటే బ్రిడ్జ్ రెండో బ్రిడ్జ్ పక్క మా ల్యాండ్లోకి 60 సెంట్లు మా ల్యాండ్లోకి వచ్చాయండి రోడ్డు మీకు స్కెచ్ చేసినారు తాకి వాళ్ళు వచ్చి పనిచేస్తున్నారు తాకి. ప్రధాని మోదీ రాక నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల తొలగింపు అంశంపై భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు, లంకల దీపక్ రెడ్డిలు హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కలిశారు. అసెంబ్లీ పరిసరాలలో ప్రధాని మోదీ రాక నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ని కలిసి అడగ్గా హైడ్రా అధికారులు ఫ్లెక్సీలు తొలగించలేదని స్పష్టం చేశారు. నగర వ్యాప్తంగా ప్రధాని మోదీకి స్వాగతం చెబుతూ ఏర్పాట్లు చేసే ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించవద్దని భాజపా నేతలు విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ సభ కోసం ఏర్పాటు చేసిన బ్యానర్లు, ఫ్లెక్సీలను ఎట్టి పరిస్థితుల్లో తాము తొలగించమని భాజపా నేతలకు హామీ ఇచ్చారు. అట్లా చెప్తున్నారా అది ఇప్పుడు నేను చెప్పాను కదా నేను మనం ఇటీవల తీసారా మీరు చెప్తున్నారు మన వాళ్ళు తీసారా ఎక్కడ తీసారు మనం నేను చెప్పామండి ఆల్రెడీ మరి ఎవరు తీసినాడు మీరు ఎవరు మా సైడ్ నుంచి మీరు ఒకసారి ఇప్పుడు ఆల్రెడీ నేను మన కిషన్ రెడ్డి గారి ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తాను రిక్వెస్టెడ్ వాళ్ళు రిక్వెస్ట్ మీరు కూడా దీంట్లో అంతే ఉంటుంది. అక్కడ ఎవరు తీసుకున్నారో ఒకసారి పట్టుకోరు ఎవరు ఏం చేస్తే ఇమీడియట్లీ కెన్ టేక్ ఫోటోగ్రాఫ్స్ ఆర్ వీడియో అండ్ గౌరవ ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్కు రాబోతున్నారు. ఆ సందర్భంగా ఈ రాష్ట్రంలో కొన్ని డెవలప్మెంట్ సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా ప్రారంభోత్సవం చేయబోతాం. వారు మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా హైదరాబాద్ వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి చాలామంది వారికి స్వాగతించుకుంటూ బ్యానర్స్, తర్వాత పోస్టర్స్, ఫ్లెక్సీలు పెట్టుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఈ హైదరాబాద్లో 10వ తారీఖు వరకు కూడా వాటిని ఉండనీయకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు అయితే తీసేస్తున్నారో దాని దృష్టిలో ఈ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని మరియు మున్సిపల్ కమిషనర్ గారిని కూడా కలవడం జరిగింది. కాబట్టి ఇప్పుడే హైడ్రా కమిషనర్ గారు చెప్పినారు, మేము 10th వరకు కూడా తీయకుండా అట్లే ఉంచే విధంగా మేము చెప్తామని చెప్పి కింద ఆఫీసర్కి కూడా చెప్తామని చెప్పడం జరిగింది. అట్లే మున్సిపల్ కమిషనర్ గారిని కూడా కలిసినప్పుడు కూడా చెప్పినారు. కాబట్టి ప్రధానమంత్రి గారు మొట్టమొదటిసారిగా రావడం, అదేవిధంగా ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలకు వస్తున్న సందర్భంగా అయితే ప్రజలు ఆహ్వానిస్తూ స్వాగత పలుకుతూ అయితే పెట్టినటువంటి వాటిని కూడా తీసేయడం అన్యాయం. కాబట్టి దాని దృష్ట్యానే ఇక్కడ ప్రభుత్వ అధికారుల దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. దాని విషయంలో వాళ్ళు స్పందించి అది జరగకుండా చూస్తామని చెప్పారు. కాబట్టి ప్రజలు నేను కోరుతా ఉన్నాను, వారిని స్వాగతం పలుకుతూ అందరూ కూడా 10వ తారీఖు నాడు బహిరంగ సభలో పాల్గొనాలని, అదేవిధంగా స్వాగతం పలుకుతూ అందరూ కూడా ప్రతి బస్తీలో కూడా ఫ్లెక్సీలు, బ్యానర్లు కూడా పెట్టి వారిని స్వాగతించాలని చెప్పి నేను కోరుతాం. వారు చెప్తారు మా దృష్టికి కూడా రాలేదు, మేము తెలియదు, మేము ఎవరు తీయని చెప్తా ఉన్నారు. మున్సిపల్ ఆఫీసర్స్ కూడా చెప్తాము. కానీ ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్టు అనిపించింది. ఈ ఇద్దరి మధ్యన ఎక్కడో దగ్గర జరుగుతుంది కింద. అది మేము కూడా తెలుసుకున్నాక తర్వాత మళ్ళీ మాట్లాడుకోవాలని చెప్పండి. పలమనేరు మండల వ్యవసాయ అధికారిణి సంధ్య గారితో ఎన్ఎస్టీవీ ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా రైతులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో రైతులు అనుసరించాల్సిన వ్యవసాయ విధానాలపై సంధ్య గారు వివరించారు. రైతులు నాణ్యమైన విత్తనాలు ఉపయోగించి మట్టి పరీక్షల ఆధారంగా ఎరువులు వినియోగించాలని సూచించారు. అలాగే పంటలలో
తెగుళ్లు, పురుగుల నివారణకు వ్యవసాయ శాఖ సూచనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. రైతుల గురించి కొన్ని సూచన సలహాలు అడిగి తెలుసుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు సంధ్య. పలమేరు మండలి వ్యవసాయ ప్రస్తుతం పలమేరు మండలిలో ఈ ఖరీఫ్ సీజన్లో మనకు పంటలు వేసి పశుగ్రాసం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మల్బరీ కూడా పట్టు పరిశ్రమ కూడా పలమేరు పేరుగా చెప్పవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకు ఎల్లినో ప్రభావం సంవత్సరం ఎక్కువగా ఉంటుందని ప్రభుత్వ ఉద్దేశాలు ఇంకా పూర్తి వివరాలు రావడం వల్ల రైతులు ఎవరైనా పంటలు చేసుకునే వాళ్ళు, ముఖ్యంగా వ్యవసాయ పంటలు ఏవైనా వరి ఏవో చేసుకునే వాళ్ళు కూడా తగ్గించుకుని ఆర్థిక పంటలు ముందు చూపాలనుకుంటున్నాం. అదేవిధంగా ఖాళీగా ఎక్కడైతే మీరు పంట వేయకుండా నిస్సారంగా పెట్టుకున్న భూమినంతా కూడా సారవంతంగా చేయడానికి ప్రభుత్వం వ్యవసాయ శాఖ PMDS అని ప్రోగ్రామ్, అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అంటాం. వర్షాలు రాకుంటే మనము ఒక్క చిన్నపాటి వర్షాలు ఏదైనా ఒక్క వర్షం ఆధారంగా భూమిలో విత్తనాలు వేసే చూస్తే తద్వారా మనం భూమి దున్నుకోకుండా వాటికి అవే మనకు జన్మైనవి. రాబోయే రోజుల్లో పశుగ్రాసానికి ఏమైనా ఉపయోగపడుతుంది. ఒకవేళ పశుగ్రాసానికి వద్దంటున్న వాళ్ళు ఆ విత్తనాలను భూమిలోనే మనం కలిగిపోతే కూడా భూమి సారవంతమవుతుందనే పథకం ద్వారా ప్రస్తుతం వ్యవసాయ శాఖలో ఉన్న అన్ని రైతు సేవా కేంద్రాలను కూడా టార్గెట్ కొన్ని వరి పంటల్లో బౌండరీస్ రకాలు ఈ రకమైన విత్తనాలలో ఈ PMDS అనే రకాల విత్తనాలలో 30 రకాల విత్తనాల వరకు మనకు అన్ని రకాల విత్తనాలను దొరుకుతాయి. పలమనేరు పట్టణంలో జరుగుతున్న శ్రీ 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 తిరుపతి గంగమ్మ తల్లి జాతర సందర్భంగా లారీ అసోసియేషన్ వర్కర్ యూనియన్ అధ్యక్షుడు జీలుబాయ్ ఆధ్వర్యంలో భక్తులకు ఉచితంగా మజ్జిగ, పానకం పంపిణీ చేశారు. గత 4 ఏళ్లుగా నిరంతరంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ భక్తుల అభినందనలు పొందుతున్నారు. జాతరకు భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని చల్లని మజ్జిగ, పానకం అందజేయడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా జీలుబాయ్ మాట్లాడుతూ గంగమ్మ తల్లి ఆశీస్సులతో భక్తులకు సేవ చేయడం ఆనందంగా ఉందన్నారు. గత 4-5 రోజుల నుంచి మన ఊర్లో మన గ్రామ దేవత అయిన గంగమ్మ తల్లి జాతర జరుగుతూ ఉంది. ఇప్పుడు ఉండే దీంట్లో మేము గత 4 సంవత్సరాల నుంచి ఆ అల్లా పరమేశ్వరుని దయతో, ఆ గంగమ్మ తల్లి ఆశీర్వాదంతో మేము కూడా మా వంతు ఏదో ఒకటి ఇక్కడ వచ్చే భక్తులకు గాను, మన గ్రామ ప్రజలకు గాను, ఎంతో ఇండ్ల నుంచి విలేజ్ల నుంచి అంతా దూరాభారం నుంచి వచ్చే వాళ్ళకి మేము మా వంతు, ఎందుకంటే ఈ నడి మీద మీకు తెలుసు ఇది మంచి ఎండాకాలం కాబట్టి అందరూ పాపం నడుచుకొని వచ్చి అలసిపోయి ఉంటారు, కొంచెం నీరసం ఉంటుంది. అటువంటి సమయంలో వాళ్ళ కడుపులు చల్లగా ఉండాలా, ఈ అమ్మ గంగమ్మ తల్లి ఆశీర్వాదం, వాళ్ళు గంగమ్మ తల్లి పూజించే కోసం వాళ్ళు వచ్చేది, వాళ్ళ కడుపులు మేము చల్లగా చేపేసే ఆ దీవెనలు, ఆశీర్వాదం మాకు కూడా చెందుతుందనేసి మేము ఆ నిర్ణయంతో గత 4 సంవత్సరాల నుంచి 10:30 నుంచి 1:30 వరకు ఇక్కడ ఎంతమంది వేలాది మంది వచ్చినా మేము అలసిపోకుండా, మేమేం లేదు కాదు అనకుండా మేము వాళ్ళకి ఏదో మా వల్ల అయింది ఆ పరమాత్మ దేళ్ళ మేము గంగమ్మ తల్లి, మన మారెమ్మ తల్లి ఆశీర్వాదం కోసము ఇది మేము నిత్యం చేస్తూ ఉన్నాం. భగవంతుడు ఇంతవరకు అనేసి ఆ కోరికతో మేము నిత్యం చేస్తూ ఉన్నాం. మేము ఈ మజ్జిగ పంపిణీ చేస్తూ ఉండేది మా వాళ్ళు, మా అక్క, మా చెల్లెలు, మా తోబుట్లు, మా శ్రేయభిలాషులు, మా మిత్రులు అందరూ ఇక్కడ వచ్చేవాళ్ళు. ప్రతి ఒక్కరూ బజార్లకు వచ్చేవాళ్ళు, బ్యాంకుకు వచ్చేవాళ్ళు, గుళ్ళు వచ్చేవాళ్ళు అందరూ మా వాళ్ళని నిర్ణయంతో మా వాళ్ళ కోసం మేము పెడతా ఉండేది. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో నుంచి, మీ ఊర్ల నుంచి వచ్చిన తర్వాత వచ్చి నిలబడి ఒక్క గ్లాసు ఈ మజ్జిగ మీరు తాగి మాకు కూడా మీరు ఆశీర్వదించాలా, మీ ఆశీర్వాదం మాకు ఉండాలా, గంగమ్మ తల్లి ఆశీలు మాకు ఉండాలా. ప్రత్యేకంగా
ఈ యొక్క పంపిణీలో నాకు సహకరిస్తున్న నా మిత్రులకు గాను, నా శ్రేయభిలాషులకు గాను, నా మంచి కోరే వాళ్ళకు గాను నాకు సాయం అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అల్లా పరమేశ్వరుని ఈశ్వరుని దయతో ఆ గంగమ్మ తల్లి, మారమ్మ తల్లి ఆశీర్వాదంతో వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు అందరూ సురక్షితంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలనేసి ఒకే ఒక నిర్ణయం, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనేసి నిర్ణయంతో ఈ యొక్క పంపిణీ చేస్తాను. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, నా మీడియా అందరికీ నా యొక్క ధన్యవాదాలు. సరిపోయింది. ప్రైవేటు విద్య అన్నది ఒక వ్యాపారంగా తయారైంది. దానికి నిదర్శనమే కరీంనగర్ స్థానిక లోపల జరుగుతున్న విద్యా వ్యాపార వ్యవస్థ. పేరెంట్స్ కన్ఫ్యూజ్ చేసుకుంటూ అధిక ఫీజులు పాస్ చేసే ప్రయత్నం లోపల విద్యా వ్యవస్థలు ఉన్నాయి. మరి వీళ్ళకి ఏ జీవోలు ఇచ్చినో తెలియదు. స్కూల్స్, బుక్స్ వాళ్ళ ఎమ్లో వేసుకొని ఇవాళ బ్యాగ్స్ తో సహా అమ్ముకుంటూ అధిక ధరలను తీసుకుంటా ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో విద్య ఒక వ్యాపారం అయిపోయింది. ఒకే పేరు మీద 4-5 స్కూల్స్ నడిపిస్తున్నారు. మన ఎన్ఎస్టీవీ గారు బయటకు తీసుకొచ్చి రైట్ ఇన్ఫర్మేషన్ అడిగారు. మరి పేదల పక్షాన ఉండి మాట్లాడుతూ ఉంటే మీడియాను కూడా బెదిరిస్తున్నారు. ఇది హేమైన చర్య, వెంటనే వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీని ఈరోజు అరికట్టడంలో ప్రభుత్వ విద్యాధికారులు విఫలమయ్యారు. ఈరోజు మనం కట్టే ట్యాక్సీలతోటి జీతాలు తీసుకొని ఈరోజు ప్రభుత్వ విద్యాధికారులు ఈరోజు వాళ్ళు చేయాల్సినటువంటి డ్యూటీని ఈరోజు సక్రమంగా చేయకుండా ఏకంగా ప్రభుత్వాలే ఒక చేతితోటి ప్రభుత్వ విద్యా సంస్థలు బలోపేతం చేస్తారని చెప్పి చెప్పుకుంటూ దుర్దిదారిన వాళ్ళకి పర్మిషన్స్ ఎందుకు ఇస్తున్నారు కొత్త స్కూల్స్కు? ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఖచ్చితంగా గవర్నింగ్ బాడీ అమలు చేయాలి. ఎవ్రీ ఇయర్ మినిట్స్ అనేది ఖచ్చితంగా డేపర్సీ కూడా ఎడ్యుకేషన్ ఆఫీసర్కు పంపించాలి. ఇవన్నీ కూడా విద్యా చట్టాలను అమలు చేయకపోతే మాత్రం ఏ ఒక్క ప్రైవేట్ విద్యా సంస్థలు ఈ కరీంనగర్లో కావచ్చు, ఉమ్మడి జిల్లా సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి కూడా నడవకుండా మేము ఖచ్చితంగా మాకున్నటువంటి ఆర్టికల్ 91(21) ఏ ప్రకారంగా నిరసన తెలుపుతాం. అలాగే ధర్నా కార్యక్రమాలు కూడా మేము నిర్వహిస్తాం. అవసరమైతే కూడా ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గొడుగుల్లో ఈరోజు విద్యా సంస్థలు పుట్టుకు రావడం జరుగుతుంది. కరీంనగర్ పట్టణంలో బ్రాంచ్ల పేరిట ఈరోజు నానో బ్లాక్ పేరు మీద ఈరోజు అనేకంగా ఈరోజు బ్రాంచ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కరీంనగర్లో ఇప్పటికే చాలా వరకు ఈరోజు పాఠశాలలు కనీసం పర్మిషన్ లేకుండా ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ పాఠశాలలు కొత్తగా వచ్చిన పరిస్థితి ఉంది. రాజకీయ ఒత్తిళ్లతో, రాజకీయ స్వలాభాల కోసం ఈరోజు విద్యా వ్యాపారాన్ని చేస్తూ ప్రైవేట్ పాఠశాలలు విచ్చలవిడిగా పెట్టుకోవడానికి ఈరోజు పర్మిషన్ లేకున్నా కానీ రాజకీయ నాయకుల అండదండలతో విద్యా రంగాన్ని పూర్తిగా కనుమరుగు చేసే ప్రయత్నం ఈరోజు జిల్లాలో జరుగుతుంది. ప్రైవేట్ విద్యా సంస్థలపైన మేము ఒకటే చెప్తా ఉన్నాం, పేద విద్యార్థులకు ఈరోజు మీరు నాణ్యతమైన విద్య పేరుతో ఈరోజు వ్యాపారం చేస్తే మాత్రం బాగుంటుంది. విద్యార్థి చట్టం ప్రకారంగానే ఉండాలని చెప్పి మేము పీడిఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని 7వ వార్డ్ 4వ వీధిలో వనతడుపుల ప్రసాద్ గారి ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింగరావు, మెట్పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు గృహప్రవేశ వేడుకల్లో పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రభుత్వం అందిస్తున్న గృహ పథకాలు పేదలకు ఎంతో మేలు చేస్తున్నాయని పేర్కొన్నారు. సిగ్నల్ పెట్టుకొని ముందు జాగ్రత్త గ్లాస్ పెట్టకపోతే చైర్మన్ సార్ కొట్టు నేను కొట్టిన తర్వాత అందరికంటే లాస్ట్ కొడతాను నేను. పొద్దున బ్రేక్ఫాస్ట్ తింటే మీరు సార్ బ్రేక్ఫాస్ట్ సార్ కదా మన జాకెట్ నువ్వు కొట్టినాక ఒక లాస్ట్ ఎమ్మెల్యే సార్ దగ్గర దాన్ని ఏం పని చేసిన ఒక్కసారి కమిషనర్ సార్ హలో అన్న ఒక్క 10 నిమిషాలు పెద్ద అన్న అజయ్ వస్తున్నా అజయ్ ఇప్పుడే అయిపోయింది వెళ్తుంది. నా పేరు వనతడుపుల అశ్విని. మాకు సొంతింటి కళ నెరవేరినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. నరసింహారావు సార్కి కూడా కృతజ్ఞతలు చెప్తూ ధన్యవాదాలు చెప్తున్నా. థ్యాంక్ యూ సార్. అనేది మాకు నెరవేరింది. థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి సార్ అండ్ నరసింహారావు సార్. మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండలంలో గాలి బీభత్సం తీరని విషాదం నింపింది. 4 రైతులు మృతి చెందారు. మరో 6గురికి గాయాలు. ఆసుపత్రికి తరలింపు. రేకుల షెడ్డు కూలి 2 రైతులు మృతి చెందారు. వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. విద్యుత్ అంతరాయం ఏర్పడింది. గంపలపల్లి రోడ్డు వైపు ఉన్న చర్చ్ గోడ కూలిపోయినది. అధికారులు చెట్లను తొలగిస్తున్నారు.
చెట్టు ఎట్లా పడదా బిలా బిలా ఉన్నాడు కాదు చూడు.